వెల్కమ్ టు లర్నర్. ఈరోజు ఓ ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడబోతున్నాం. చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా వర్సెస్ కేకేఆర్ మెజిస్ట్రేట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కేసు. ఈ కేసులో ప్రశ్న ఏమిటంటే, మతపరమైన కార్యకలాపాల పేరుతో చేసే శబ్ద కాలుష్యం ఎంతవరకు అనుమతించబడాలి? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, పరిమితి మించిన శబ్ద కాలుష్యం అసహ్యమని. అది మతపరమైన కార్యక్రమం అయినా సరే. న్యాయస్థానం ఏం చెప్పిందంటే, మతాన్ని ఆచరించే వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛ ఇతరుల శాంతియుత జీవన హక్కును భంగం కలిగించకూడదు. అంటే మతపరమైన ప్రార్థనలు, ఉత్సవాలు చేసుకోవచ్చు, కానీ వాటి ద్వారా ప్రజలకు శబ్దం వల్ల ఇబ్బంది కలిగించకూడదు. ఈ తీర్పు ద్వారా కోర్టు చెప్పిన సందేశం ఏమిటంటే, మత స్వేచ్ఛతో పాటు పర్యావరణం మరియు ప్రజల ఆరోగ్య హక్కులు కూడా రక్షించబడాలి. అది సమాజంలో సామరస్యాన్ని కాపాడడానికి చాలా ముఖ్యమైనది. మతపరమైన స్వేచ్ఛ అంటే ఇతరుల ఇబ్బంది కలిగించే హక్కు కాదు. సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా శబ్ద కాలుష్యంపై చట్టపరమైన పరిమితులను మరింత బలపరిచింది. ఈ కేసు మనకు గుర్తు చేస్తుంది, శాంతియుత వాతావరణం కూడా ఒక మౌలికమైన హక్కు అని. ఈ తీర్పు ఇంకా ఇటువంటి లీగల్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.